అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్నా చంద్రతి విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. చూసారా, ఎడారి ప్రాంతము రాజస్థాన్ టూర్లో ఉన్నాం. మనము ఎడారికి వెళ్తున్నాం. డిజర్ట్. రాజస్థాన్ అనుకోగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? కోర్స్ సిటీస్, ఫోర్ట్స్ గుర్తొస్తాయి. వాటితో పాటు మనం చిన్నప్పుడు బుక్స్లో చదువుకుని ఉంటాము. థార్ ఎడారి, థార్ డెజర్ట్. థార్ డెజర్ట్కి వెళ్తున్నాము. డెజర్ట్ సఫారీ ఆన్ ద వే అన్నమాట. చూడండి, అటు ఇటు మనకి ఇసుక ఎక్కువ కనిపిస్తుంది. అక్కడక్కడ మనకి హోటల్స్, రెస్టారెంట్స్ కనిపిస్తున్నాయి. కానీ ఇసుక మాత్రము రోడ్ సైడ్స్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చెట్లు ఏమి ఉంటాయి? ఎడారి అంటే ఏం చెట్లు ఉండవు కదా. ఇక్కడ తుమ్మ చెట్లు, జిల్లేడు చెట్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. చాలా తక్కువ వెజిటేషన్ ఉంటుంది. గ్రీనరీ చాలా తక్కువగా ఉంటుంది. ఆన్ ద వే వెళ్తుంటే మనకి ఎన్నో వెహికల్స్ కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ కూడా డిజర్ట్ సఫారీ కోసమే. చూసారా, క్యామెల్స్ ఉన్నాయి. క్యామెల్ మీద వీ హ్యావ్ టు ట్రావెల్ ఇన్ ద శాండ్ అన్నమాట. అంటే ఫస్ట్ మనము డైరెక్ట్ క్యామెల్స్ దగ్గరికి వెళ్ళిపోకుండా విల్ బీ టేకెన్ బై వన్ జీప్. ఒక జీప్లో ఒక 7-8 మెంబర్స్ని తీసుకుని డిజర్ట్ ప్లేస్కి వెళ్తారు. అది కూడా కొద్దిగా అడ్వెంచరస్గానే ఉంటుంది. ఒక ఎక్స్పెడిషన్ అన్నమాట. అప్స్ అండ్ డౌన్స్ అట్లాగా. ఒక ప్లేస్కి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ మనకి క్యామెల్స్ కనిపిస్తాయి. ఆ క్యామెల్ తోటి ఒక రౌండ్ వేస్తారు. ఆన్ ద వే మనం చూస్తున్నాము రెస్టారెంట్స్, రిసార్ట్స్, హోటల్స్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. చాలా ఉన్నాయి. మనమేమో కొద్దిగా దగ్గరికి వెళ్ళిపోతున్నాం అన్నమాట థార్ డెజర్ట్కి. అక్కడ మనము వెల్కమ్ హోటల్కి వెళ్తున్నాం. అంటే హోటల్ పేరే వెల్కమ్. డిజర్ట్ సఫారీ కోసం చాలా హోటల్స్ ఉన్నాయి. వాటిల్లో మనము స్పెషల్గా వెళ్ళే హోటల్ వెల్కమ్ హోటల్. సో అక్కడి నుంచి మనము డైరెక్ట్గా ఎడారిలోకి వెళ్తాము. వెళ్ళేటప్పుడు చూస్తున్నారా, మనకి జిల్లేడు చెట్లు, తుమ్మ చెట్లు, ఇసుకలో మొలిచే ప్రాంతంలో, ఇసుక ప్రాంతంలో మొలిచే చెట్లు మాత్రమే. అంత డిజర్ట్గానే కనిపిస్తూ ఉంటుంది మనకి. అక్కడక్కడ మాత్రం ఇట్లాంటి తుమ్మ చెట్లు, జిల్లేడు చెట్లు ఉంటాయి. వీటన్నిటిని చూసుకుంటూ ఎడారిలో వెళ్తున్నాం కదా అనుకుంటూ మనము వెళ్తాము. అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. దుబాయ్ వెళ్ళినప్పుడు డిజర్ట్ సఫారీకి వెళ్ళాము. అక్కడ ఎంత అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయంటే విపరీతంగా అన్నమాట. పైకి తీసుకువెళ్తారు, కిందకి డ్రైవ్ చేస్తారు, ఫాస్ట్గా వస్తుంది, సైడ్ వేస్ అటు ఇటు పడిపోయినట్లుగా. అది ఒక ఎక్స్పీరియన్స్. అందులో చూసుకుంటే ఇక్కడ మనకి 5% మాత్రమే ఉంటుంది. క్యామెల్స్ రెడీగా ఉంటాయి. అందరూ కలిసి క్యామెల్ రైడ్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటారు. క్యామెల్ ఎక్కేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే చాలా హైట్లో ఉంటాయి. మూపురము కూడా కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. చాలా అలవాటు ఉంటే మనము ఎక్కి కూర్చోవచ్చు. కానీ మనం ఎప్పుడో ఒకసారి సఫారీకి వెళ్తాం కదా, కొన్ని క్యామెల్స్ వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆ క్యామెల్స్ రిటర్న్ అయ్యి ప్యాసింజర్స్ని తీసుకెళ్ళడానికి కొంతమంది వెయిట్ చేస్తూనే ఉంటారు. సో ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఇంకో రౌండ్ వెళ్ళిన వాళ్ళని తీసుకొచ్చి దిగబెట్టేస్తాయి. మళ్ళీ ఇంకొంతమంది దాని మీదే వెళ్ళడము. మనం వెళ్ళే టైంకి సన్సెట్ అయిపోతుంది. చాలా లేట్గా వెళ్ళాము. అందరూ కూడా వెళ్ళి వచ్చారు. ఇప్పుడు రిటర్న్ కావడానికి జీప్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ జీప్ రైడ్, క్యామెల్ రైడ్ మాత్రమే కాకుండా ఒక 2 పర్సన్స్ నుంచుని ఇసుకలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం, అదొక ఎక్స్పెండిచర్. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ మనము పొందొచ్చు. సన్సెట్ అయిపోయింది. కొన్ని జీప్స్ ఆ లైట్లోనే, వాటి లైట్లోనే వెళ్తున్నాయి. అండ్ అదర్స్ ఆర్ వెయిటింగ్. చాలా బాగుంది కదా. సన్సెట్ కూడా బాగుంది, క్యామెల్ రైడ్ కూడా బాగుంది.